బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. శబరిమలలో గోల్డ్ స్కామ్ కు సంబంధించి వెరీ ఫస్ట్ అరెస్ట్ ని సిట్ చేసింది. అందులో ప్రధానంగా ఉన్నికృష్ణన్ పొట్టి తను గతంలో ప్రీస్ట్ గా పనిచేశారు, అక్కడ పూజారిగా పనిచేశారు, ఆ తర్వాత స్పాన్సరర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటుగా తను చేసినటువంటి వ్యవహారాలు వీటన్నిటి నేపథ్యంలో 11 గంటల పాటు విచారించినటువంటి సిట్ వెరీ ఫస్ట్ అరెస్ట్ని చేసింది. యాక్చువల్గా ఇందులో విస్తుపోయే సంచలనమైనటువంటి నిజాలు కూడా బయటపడుతున్నాయి. అందులో ప్రధానంగా శబరిమలలో గోల్డ్ 4.5 కిలోల బంగారం మిస్సింగ్కి సంబంధించి లింకుల నేపథ్యంలో హైదరాబాద్కు కూడా సిట్ అధికారులు చేరుకున్నారు. హైదరాబాద్తో పాటుగా బెంగళూరు, చెన్నైలో సిట్ అధికారులు దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ముమ్మరం చేశారు. అందులోనూ ప్రధానంగా మిస్ అయిపోయినటువంటి ద్వారపాలకులకు సంబంధించినటువంటి బంగారం తొడుగులని హైదరాబాద్కు చెందినటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో ఉంచారు, అవి ఆయనకి అప్పగించేశారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్కి ఉన్నటువంటి లింక్ ఏంటి అనే దాంట్లో కూడా ఇప్పుడు సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫస్ట్ ఉన్నికృష్ణన్ పొట్టిని 11 గంటల విచారణ తర్వాత అరెస్ట్ చేశారు. దీంట్లోనే సిట్ ఇప్పటికీ అఫీషియల్గా ఆయన్ని ఎక్కడ ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి ప్రాథమికంగా జరపాల్సినటువంటి వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని కోర్టు ముందు జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత ఎన్ని రోజుల రిమాండ్ విధిస్తారు అనేది, ఆ తర్వాత ఎంక్వైరీకి సంబంధించి యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎంత కాలం రిమాండ్ చేస్తారు, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు మిగతా వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే వెరీ ఫస్ట్ అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా తన్ను తీసుకెళ్లారు, కనీసం లాయర్తో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు అని చెప్పినప్పటికీ అన్డిస్క్లోజ్డ్ ప్లేస్ లో అయితే ఇప్పుడు ఉన్నికృష్ణన్ పొట్టి ఉన్నాడని తెలుస్తోంది. యాక్చువల్గా 1999లో యునైటెడ్ బ్రేవరేజెస్ కి సంబంధించి విజయ్ మాల్యా వెరీ ఫస్ట్ టైం శబరిమలలో గోల్డ్ ప్లేటింగ్ అనేది తన సొంత ఖర్చులతో చేయించారు. దాదాపుగా 31 కిలోల బంగారు తాపడాలని దేవుడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గోపురంతో పాటుగా సన్నిధానం మెట్లని అలాగే ద్వారపాలకులకి సంబంధించి బంగారం తాపడాన్ని ఆల్మోస్ట్ 2 కోట్ల ఖర్చుతో 31 కిలోల బంగారు తాపడాన్ని 99లో చేయించారు. 98లో స్టార్ట్ అవుతే 98లో వాటిని అలంకరించారు. ఆ తర్వాత 2014లో 2019లో వెరీ రీసెంట్ గా ఈ నెల రోజుల క్రితం కూడా వాటికి రిపేర్లు అనేవి జరగాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా బంగారు తాపడం వేసిన తర్వాత అది చెక్కు చెదరకుండా ఉంటుంది అని భావించినప్పటికీ 2014లోను 2019లోను వెరీ రీసెంట్ గా కూడా దానికి సంబంధించి రిపేర్ వర్క్స్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రిపేర్లు చేయించడానికి కూడా టెండర్లను పిలవకుండా డైరెక్ట్ గా ఉన్నికృష్ణన్ పొట్టికి 2019లో అలాగే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆయనకి పనుల నిమిత్తం మొత్తం బంగారాన్ని అప్పగించింది. అక్కడ ఉన్నటువంటి బంగారు తాపడాలు, రాగి పలకల మీద ఉన్నటువంటి బంగారు తాపడం వాటి రిపేర్ కోసం అప్పగించింది. ఆ తర్వాత వెరీ రీసెంట్ గా కూడా అప్పగించింది. అయితే అక్కడే అవకతవకలు జరిగాయి అనే మాట. 4.5 కిలోల బంగారం మాయమైంది. 31 కిలోల బంగారం నుంచి అది కాస్త 42 కిలోల బంగారానికి చేరుకుంది మొత్తంగా ద్వారపాలకుల విగ్రహాలకి సంబంధించి. ఆ తర్వాత రిటర్న్ లో మాత్రం 4.5 కేజీల బంగారం మాయమైనట్టుగా తెలిసింది. ఇదంతా 2019 నుంచి 2025 మధ్య కాలంలోని జరిగినట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బంగారు తొడుగులకు సంబంధించి మిస్సింగ్ కేసు అనేది హైకోర్టులో ఫైల్ అయినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అదేమైనా పెట్రోల్, డీజిల్ లాంటిదా, ఎలా ఆవిరైపోయింది, 4.5 కిలోల బంగారం ఎలా మాయమైపోయిందని ఈ నేపథ్యంలోనే సిట్ ఏర్పాటు చేసింది. 4 వారాల్లో సిట్ తన రిపోర్టుని అందజేయాల్సి ఉంది. అందులోనూ ఫస్ట్ 11 గంటల ఇన్వెస్టిగేషన్ తర్వాత, ఇంటరాగేషన్ తర్వాత ఉన్నికృష్ణన్ పొట్టిని అయితే అరెస్ట్ చేశారు. ఉన్నికృష్ణన్ కి సంబంధించి స్మార్ట్ క్రియేషన్స్ అనేది ఉంది, అది బంగారానికి సంబంధించి పనులను చేస్తుంది. ఆ స్మార్ట్ క్రియేషన్స్ కి లింకులు హైదరాబాద్ లో కూడా ఉన్నాయి, బెంగళూరు, చెన్నైలో కూడా ఉన్నాయి. అయితే ఈ 2025లో ఈ మధ్యలో జరిగినటువంటి రిపేరింగ్ వర్క్స్ కోసం దాదాపుగా 39 రోజుల పాటు శబరిమల నుంచి చెన్నైకి వెళ్ళడానికి 39 రోజులు పట్టింది. ఒక రోజులో చేరుకునేటువంటి బంగారం, ఒక రోజులో చేరుకునేటువంటి దూరానికి 39
9 రోజులు ఎందుకు చేశారు అనే దాంతో 2019 నుంచి ఉన్నికృష్ణన్ పొట్టికి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ ఆ డేటాని కూడా ఇప్పుడు సిట్ పరిశీలించబోతోంది. ఎవరెవరితో మాట్లాడాడు, లేకుంటే బంగారానికి సంబంధించి ఎక్కడ మిస్ప్లేస్ చేశారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని. ఉన్నికృష్ణన్ పొట్టికి సంబంధించి 2 వ్యక్తులు తనకు సంబంధించి స్మార్ట్ క్రియేషన్స్ లో వర్క్ చేస్తున్నటువంటి కల్పేష్, నగేష్ ఇద్దరు అప్స్కాండింగ్ లో ఉన్నారని ఉన్నికృష్ణన్ పొట్టి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2019లో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ ఏదైతే ఇప్పుడు శబరిమలకి సంబంధించి మొత్తం హ్యాండ్ ఓవర్ లో ఉంది, టేక్ ఓవర్ చేస్తుంది, వాటికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ చూస్తున్నటువంటి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు 2019లో ఉన్నటువంటి ఆ అధికారులు కావచ్చు, బోర్డు మెంబర్స్ అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అది కూడా ఉన్నికృష్ణన్ పొట్టి ఇచ్చినటువంటి సమాచారంతో దాదాపు 8 మంది పైన ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో వెరీ ఫస్ట్ పర్సన్ ఉన్నికృష్ణన్ పొట్టి మీద 2 కేసులు ఉన్నాయి. అది ఒకటి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో కలిసి బంగారాన్ని మాయం చేయడం, రెండవది 4.5 కిలోల బంగారాన్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ మాయం చేశాడు అనే దాని మీద 2 ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి. యాక్చువల్గా 2019 నుంచి ఇప్పటిదాకా అంటే లెక్కలు, రికార్డ్స్ అనేవి కనిపించట్లేదు. 2014లోనే రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఆగిపోయింది అనేది 2019లోనే అది మాయమై ఉంటుంది. బట్ ఇన్నేళ్లలో వాటికి సంబంధించి ఎందుకు బయటికి రాలేదు, ఇప్పుడే అది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులోనూ ప్రధానంగా ద్వారపాలకులకు సంబంధించి అక్కడ తాను కలెక్ట్ చేసుకున్నప్పుడు రికార్డ్స్ లో కూడా అవి కేవలం రాగి పలకలు అని మాత్రమే చేశారు. ప్యూర్ కాపర్ ని రిపేర్ వర్క్స్ కోసం ఇచ్చారు అని అది రికార్డ్స్ లో ఉందని ముందు నుంచి వాదిస్తూ వస్తున్నటువంటి ఉన్నికృష్ణన్ పొట్టి ఇప్పుడు మాత్రం ఆ రికార్డుల తారుమారు వెనకాల ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఉంది అనేటువంటి మాటను కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అవన్నీ ఎక్కడ మాయమైపోయాయి, ఎవరెవరి ఇళ్లలో చేరాయి, ఎవరెవరికి ఎంత వాటా ఉంది, ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది, ఈ వివరాలన్నీ కూడా తెలిసాయి. అండ్ ద్వారపాలకులకు సంబంధించినటువంటి ఆ విగ్రహాలు ఉన్నికృష్ణన్ పొట్టి చెల్లి ఇంట్లో లభించడంతో కంప్లీట్ గా సూత్రధారి కావచ్చు, లేకపోతే దీనికి కీ పర్సన్ ఉన్నికృష్ణన్ పొట్టి అనేటువంటి అంచనాకి సిట్ వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇంటరాగేషన్ ని తీవ్రతరం చేసింది. ఇక ఈ రిపేర్ వర్క్స్ తర్వాత మలయాళకి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, సెలబ్రిటీల ఇళ్లలో కూడా పూజల నిమిత్తం ప్రైవేట్ స్పెషల్ పూజలు అనే పేరుతో వాళ్ళ ఇళ్లలో కూడా విగ్రహాలని, ద్వారపాలకులని, ఆ బంగారాన్ని ఉంచారు, వాటికి వాళ్ళు పూజలు చేశారనేది కూడా వినిపించింది. బట్ ద్వారపాలకులకి సంబంధించి ఆ బంగారాన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో ఉంచారు, ఆయన సొంతం చేసుకున్నాడు అనేది సిట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ నేపథ్యంలోనే కేవలం ఆ 39 రోజుల్లో శబరిమల నుంచి అది చెన్నైకి వెళ్ళడానికి 1 రోజు పట్టే సమయంలో ఎక్కడెక్కడ తిప్పారు, ఎక్కడ తిరిగారో ఆ సమయంలో ఉన్నికృష్ణన్ పొట్టి ఎవరెవరితో మాట్లాడాడు, ఆ లొకేషన్స్ ని ఐడెంటిఫై చేసే పనిలో కూడా పడింది. అందులో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సిట్ అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో పడ్డారు. అందులో వెరీ ఫస్ట్ అరెస్ట్ అయితే జరిగింది. ఇక కల్పేష్, నగేష్ కోసం కూడా అప్స్కాండ్ అయ్యారు, వారి కోసం కూడా వెతుకుతోంది సిట్. దీని తర్వాత ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు 2019లో ఎప్పుడైతే ఆ బోర్డు ఉందో వారికి సంబంధించినటువంటి ఈ ఎవరెవరు ఎక్కడున్నారు అనే దాంట్లో కూడా 8 పేర్లను చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు ఉన్నికృష్ణన్ పొట్టి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టు కల్గ చేసుకున్న తర్వాత చాలా స్ట్రిక్ట్ గా వర్క్ చేయడంతో పాటుగా అసలు ఈ గుడి లోపలే దొంగలున్నారు అనేటువంటి మాట, సీసీటీవీ ఫుటేజ్లు ఏమయ్యాయి, ఆ సీసీటీవీలు లేకుండానే వీటిని కలెక్ట్ చేశారా, వాటిని తారుమారు చేశారా అనేది. యాక్చువల్ గా 4.5 కిలోల బంగారం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్యూర్ కాపర్ ప్లేట్స్ అనే మాట ఎందుకని రికార్డ్స్ లో మెన్షన్ చేశారు. ఉన్నికృష్ణన్ పొట్టికి మేము గోల్డ్ ఇవ్వలేదు, అంతకు ముందు ఉన్నటువంటి ప్యూర్ కాపర్ ప్లేట్లని మాత్రమే ఇచ్చాము అనేటువంటి రికార్డ్స్ ఉన్నాయి. బట్ దాన్ని మాత్రం మాట మార్చినటువంటి ఉన్నికృష్ణన్ పొట్టి తన నిజాన్ని యాక్సెప్ట్ చేశారు. బంగారాన్ని మాయం చేయడంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు TDB బోర్డు మెంబర్స్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు అనేటువంటి మాట, వారికి కూడా వాటాలు అందాయి గోల్డ్ కి సంబంధించి. యాక్చువల్ గా ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే చాలు భక్తులు ఎక్కువ సంఖ్యలో శబరిమలకు వెళ్తుంటారు, దీక్షలు తీసుకుంటూ ఉంటారు. 41 రోజుల మండల దీక్ష తర్వాత చాలా కఠినంగా ఆ దీక్ష అనేది ఫాలో అవుతుంటారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి విరాళాలు కావచ్చు, లేకపోతే హుండీలో వేయడం అనేది ఆల్మోస్ట్ 400 కోట్లకు పైగా ప్రతిసారి ఈ అమౌంట్ అనేది సమకూరుతుంది. వాటి
వాటితో బంగారం చేయించారు. అక్కడ సెంటిమెంట్లు అనేవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీని వెనకాల కనిపించకుండా చేసింది ఏదైనా ప్రభుత్వం పాత్ర కూడా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం సిట్ మాత్రమే సరిపోదు, సిబిఐతో ఎంక్వైరీ కూడా చేయించాలి అనేటువంటి వాదనలు, ఆందోళన కూడా విపరీతమవుతోంది. ఈ నేపథ్యంలోనే శబరిమలకి సంబంధించి అక్కడ నామజపాలు, ఆందోళనలు చేస్తున్నారు. రిచువల్స్ జరగాల్సినవన్నీ ప్రాపర్ గా జరగడంతో పాటుగా అక్కడ ఒక ఈ విజిలెన్స్ అనేది ఉండాలి, ప్రాపర్ గా మానిటరింగ్ ఉండాలి అనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఇప్పుడు సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తే తప్ప బయటపడదు, కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు అనేటువంటి మాట. బట్ ఆ 4.5 కేజీల బంగారంలో ఎవరి వాటా ఎంత, అందులో హైదరాబాద్ కి చెందినటువంటి ఆ ప్రముఖ వ్యాపారవేత్త ఎవరు, ఎలాంటి లింకులు ఉన్నాయి, కేవలం ఇది మాత్రమే మాయం చేశారా? మొత్తం 31 కేజీల బంగారం విజయ్ మాల్యా 1998లో స్టార్ట్ చేస్తే 99లో అది ఆ దేవాలయం ప్రెమిసెస్ లోనే వాటికి స్వర్ణ తాపడం పనులు కూడా పూర్తయిపోయాయి. బట్ ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రం స్మార్ట్ క్రియేషన్స్ పేరుతో టెండర్లు లేకుండానే రెండవసారి కూడా రిపేరింగ్ ప్రక్రియని తను చేపట్టడానికి చెన్నై దాకా తీసుకెళ్లడం, టెంపుల్ ప్రెమిసెస్ లో కాకుండా బయటికి ఎందుకు తీసుకెళ్లారు, దానికి 39 రోజుల సమయం ఎందుకు పట్టింది, ఆ 39 రోజుల్లో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు, ఎలా గోల్డ్ మాయమైపోయింది, గోల్డ్ కాకుండా కేవలం కాపర్ మాత్రమే ఎందుకు మిగిలింది, ఫస్ట్ తను కాపర్ ప్లేట్స్ మాత్రమే నాకు అప్పగించారు అని చెప్పినటువంటి ఉన్నికృష్ణన్ పొట్టి ఇంట్రోగేషన్ లో మాత్రం గోల్డ్ ఇచ్చారు, బట్ ఆ గోల్డ్ 4.5 కిలోలు మాయమైందని చెప్పడం వెనకాల జరిగినటువంటి తతంగం ఏంటి, ఈ వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరు, కేవలం అక్కడ ఉన్నటువంటి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు, బోర్డు మెంబర్స్ మాత్రమే ఉన్నారా, ప్రభుత్వ పెద్దలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఉన్నారా? వీటన్నిటి మీద ఎంక్వైరీ జరపడానికి సిబిఐ అయితేనే బెటర్ అనేటువంటి వాదనలు, ఆందోళనలు వినిపిస్తున్నాయి. అక్కడ సిట్ పనితీరుతో పాటుగా ప్రభుత్వం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇది కేవలం 4.5 కిలోల బంగారానికి సంబంధించినటువంటి అంశం, విషయం ఏ మాత్రము కాదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు, వాళ్లకున్నటువంటి సెంటిమెంట్స్ ని అవమానపరిచే విధంగా వ్యవహరించారు కాబట్టి కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరెవరున్నారు, ఈవెన్ ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా ఉన్నా కానీ వారి అందరినీ అరెస్ట్ జరపాలి అండ్ సెంటిమెంట్స్ ని పునరుద్ధరించాలి, ఆ గోల్డ్ ని బ్యాక్ తీసుకురావాలి. అందులోనూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్నటువంటి ఆ సెలబ్రిటీలు ఎవరు, ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు, ఎవరెవరు ఫిల్మ్ పర్సనాలిటీస్ ఇంట్లో ఉన్నాయి. జయరామ్ ఇంట్లో కూడా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఆర్టిస్ట్ జయరామ్ ఇంట్లో కూడా ద్వారపాలకుల విగ్రహాలని కొన్ని రోజుల పాటు ఉంచారు, ఆయన కూడా పూజలు చేయించుకున్నారు అనే ఒక్క పేరు మాత్రం బయటికి వచ్చింది. కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు బయటికి రాలేదు. కాబట్టి వీటన్నిటిని బయటికి రావాలంటే చాలా తీవ్ర స్థాయిలో విచారణ జరపాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ జరపాల్సి ఉంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సిట్ మాత్రమే సరిపోదు, సిబిఐ అవసరము అంది. యాక్చువల్ గా ఇలాంటి కర్ణాటకలో ధర్మస్థల తర్వాత ఇప్పుడు శబరిమలలో జరిగినటువంటి ఈ వ్యవహారం మీద ఎవరెవరున్నారు, ఎందుకని హిందూ ధార్మిక సంస్థల మీదే ఇలాంటి నెగటివ్ ప్రోపగాండా, ఒక నెగటివ్ ఇంప్రెషన్ పడేలా చేస్తున్నారు, వీటి వెనకాల విద్రోహ శక్తులు ఎవరున్నారు, లేకుంటే మతపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థిక అంగబలం ఎవరెవరి మీద ఉందో వారందరి మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి వాదనలు అయితే తీవ్రమవుతున్నాయి. ఈ 4.5 కిలోల బంగారం మాయమవడం వెనుక ఎవరున్నారు, నిజంగా సిబిఐ ఎంక్వైరీ జరపాల్సిందేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.